సో గేట్లు తెరిచి పంపులో నడపం అసాధ్యం. మరి నీకేం సాధ్యమవుతుంది? నీకు ప్రభుత్వం నడపడం కూడా నీకు సాధ్యమవుతలేదు రేవంత్ రెడ్డి. ప్రభుత్వాన్ని నడపడం కూడా నీకు సాధ్యమవుతలేవు. ఇచ్చిన 6 గంటలు అమలు చేయలేకపోతున్నావు. అప్పులు ఉడతలేవు అంటున్నావు. తెలంగాణ దివాలా తీసింది అంటున్నావు. దొంగ లెక్క చూస్తున్నా అంటున్నావు. సో ఇది నీకు ప్రభుత్వాన్ని నడపడం చేతనైతలేదు. సో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడు ఒకసారి మీకు వినిపిస్తే ఒకసారి వినండి. ప్రజలారా ఒకసారి వినాల్సిన అవసరం ఉంది ఈయన మాటలు. చూసారా రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండో? ఒక విలేకరు అడిగిండు, జర్నలిస్ట్ అడిగిండు, ఎల్లిన ఎఫెక్ట్ వస్తుంది, కరువు వస్తుంది, రైతులకు నీళ్ళు ఎట్లా అందిస్తారు, మరి పంటలు పండలేవు, పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది, ఎట్లా చేస్తారు అని చెప్పి అడిగితే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు ఏందో విన్నారా? ఏముంది, వీళ్ళని కోసి రక్తం చల్లితే పంటలు పండుతాయి అంటుండిగా. అంటే నువ్వు నీళ్ళు వారిస్తావా రక్తం వారిస్తావా రేవంత్ రెడ్డి? నీళ్లు వారిస్తావా రక్తం వారిస్తావా? ఏం మాట్లాడుతున్నావు? సోయిండే మాట్లాడుతున్నావా? బంద్ చేయాలి కదా ఈ మొత్తం ఈ లుచ్చా మాటలు, ఈ ఫాల్తు మాటలు, ఈ లత్కోర్ మాటలు బంద్ చేయాలి. ఒక ముఖ్యమంత్రివా నువ్వు? బ్రోకర్వా? ముఖ్యమంత్రివా నువ్వు? రౌడీవా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? ఈ చిల్లర మాటలేంది? రౌడీ భాష ఏంది? అరే నీళ్ళు ఎట్ట వేయాలి ఏంది అంటే నీళ్ళు ఇచ్చే ఉద్దేశం రేవంత్ రెడ్డికి లేదు, స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఎవరిని కోస్తావు రేవంత్ రెడ్డి? ఎవరిని కోసి నువ్వు రక్తం చల్లుతావు? మరి ఎట్లా పంటలు పండిస్తావు? మరి పండి. ఎవరిని కోస్తావో, ఎక్కడ రక్తం చల్లుతావో చల్లి మరి పంటలు పండి. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అంటే కేసీఆర్ని కోయాలి, హరీష్ రావుని కోయాలి, ఇక విశ్రాంత ఇంజనీర్లను కోయాలి, వీళ్ళని అంటే తెలంగాణ మేధావుల్ని వీళ్ళందరూ అంటే కోసాడు ఈయన కోసి ఆ పంటల మీద రక్తం చల్లితే పంటలు పంతాయంట. సో మరి ఎవరి కోస్తావు? కోసి పంటలు పండించు. ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడేది ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలేనా ఇవి? అంటే అల్లకల్లాలు సృష్టించే పనిలో ఉన్నాడు రేవంత్ రెడ్డి ఈరోజు. అంటే రక్తపాతం చేస్తాడు తెలంగాణనిగా. సో ఇలాంటి వ్యక్తి ఆ ముఖ్యమంత్రి తెలంగాణకు అయ్యింది. ఇలాంటి వ్యక్తి నా ప్రజలు ఎన్నుకున్నది. ఈ మాటలు మాట్లాడే వ్యక్తినా? ప్రజలకు నీళ్ళు ఎట్లు ఇవ్వాలో చెప్పాయా అంటే నీళ్ళే లేవు అని మాట్లాడుకుంటా ఈరోజు రక్తం చల్లుతా అంటుండు. మరి మరి చల్లు, మరి ఎడ చల్లుతావు? ఎవరు రక్తం చల్లుతావో ఏం కథనో నువ్వు మాట్లాడే మాటలేందో తెలంగాణ సమాజం వింటుంది, తెలంగాణ ప్రజలు వింటుర్రు, రైతులు వింటుర్రు. ఈ లుచ్చ మాటలు మాట్లాడేది ఒక తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి అయ్యిండి ఇలాంటి లుచ్చ మాటలు మాట్లాడేది? సిగ్గు ఉండాలి కదా రేవంత్ రెడ్డి, ఏం మాట్లాడుతున్నావో కొంచెమైనా సిగ్గు ఉండాలి. సో కాళేశ్వరంపై ప్రతిపక్షాలవి శుద్ధ అబద్ధాలు. సీఎం రేవంత్ రెడ్డి అబ్బా ఈయన మాత్రం మొత్తం సత్యహరిశ్చంద్రుడు. ఈయన నోటికి అసలు అబద్ధమే రాదు, అన్ని నిజాలు చెప్తాడు ఈయన రేవంత్ రెడ్డి, మొత్తం నిజాలు చెప్తాడు. ఇక అంటే వాళ్ళ అబద్ధాలు చెప్తున్నాడట, ఈయన మొత్తం నిజాలు చెప్తున్నాడు. నిజాలు చెప్తున్నాడు. ఇక ప్రాజెక్టును ముంచిన దొంగలకు చేతికి మళ్ళీ తాళిచ్చే ప్రసక్తి లేదు. నువ్వు కదా దొంగవు, ఓటుకునోడు దొంగవే నువ్వు, తెలంగాణకు పట్టిన శనివి నువ్వు. ఇక నువ్వు మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డిగా, బినామీల వెనుక దాక్కోకుండా ఎల్ఎన్టీ సబ్ కాంట్రాక్ట్ తీసుకోవాలని హరీష్కు సవాలు. నీటిని నిల్వ చేసి ఎత్తిపోసేందుకు ఎన్డీఎస్ఏ అనుమతులు తేవాలని ఈటలకు సీఎం సవాల్ విసిరిండు. సో ఈటల రాజేంద్రని ఏమంటా ఉన్నాడు? ఇక ఈటల రాజేంద్ర దొంగలకు ఒత్తాస పలుకుతా ఉన్నాడు, బీఆర్ఎస్ వాళ్ళకు ఒత్తాస పలుకుతా ఉన్నాడు అని చెప్పి ఈరోజు ఈటల రాజేందర్ నువ్వు ఎటువైపు ఉన్నావు అని చెప్పి, దొంగల వైపు ఎందుకున్నావు అని చెప్పి ఈరోజు కామెంట్ చేస్తా ఉన్నాడు సీఎం రేవంత్ రెడ్డి. ఈటల రాజేందర్ ఏమన్నాడు? అయ్యో రైతుల పక్షాన మాట్లాడిండు. ఆయన ఏ పార్టీ చూసుకోలే, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేయలే, రైతులకు నీళ్ళు అందించాలి అన్నాడు. తప్ప ఒక బీఆర్ఎస్ వాళ్ళ పక్కన వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అరే రైతులకు కరువు వచ్చింది, నీళ్ళు అందించాలి, ఆ కన్నెపల్లి పంప్ హౌస్లు ఆన్ చేయాలి, నీళ్ళు అందించాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. అది తప్ప నీకు? రైతులకు ఎట్లా ప్రత్యామ్నాయం, ఎట్లా తీసుకోవాలి నీళ్ళు, ఎట్లా రైతులకు నీళ్ళు అందించాలి, కరువును ఎట్లా పారదోయాలి, పంట ఎట్లా పండించుకోవాలి, గిది కదా ముఖ్యమంత్రి చేయాల్సిన పని. గిది చేయకుండా రక్తం పారిస్తా, రక్తం జల్లుతా, కవి పంటలు వంతాయి, ఈ పనికి మేళ మాట్లాడేది. జైలు భయం ఇక్కడైంది. జైలు భయంతోనే కిలాడి కమిటీ డ్రామాలు, తప్పు చేసి ప్రతి ఒక్కరిని బోన్లో నిలబెడతాం. నువ్వు మాట్లాడే రేవంత్ రెడ్డి జైలు భయం. కేసీఆర్కి భయపడతాడా జైలు అంటే? హరీష్ రావు భయపడతాడా? కేటీఆర్ భయపడతాడా? ఈటల రాజేందర్ భయపడతారా? ఎవరు భయపడతారు? జైలు అంటే జైలుకు పోయి వచ్చిన నువ్వు దొంగవు, ఓటుకు నోటు దొంగవు, నువ్వు భయపడతావు జైలు అంటే. వాళ్ళు తెలంగాణ కోసం కొట్లాడిరు, తెలంగాణ కోసం కేసులు అయినాయి, పోరాటం చేసిరు, తెలంగాణ సాధించరు. వాళ్ళ భయపడేది.
ఆంధ్ర కాలేజీల యాజమాన్యాలపై హరీష్ బ్లాక్మెయిల్ రాజకీయం. చేసిన పాపాలు బయటపడేసరికి కేసీఆర్ ఫామ్ హౌస్లే దాక్కుండని విమర్శ. సో పాపాలు దాక్కుండడా నీకు అవకాశం ఇచ్చినా నీకు అర్థమవుతలేదు రేవంత్ రెడ్డి. ఇంకా నీకు అవకాశం ఇచ్చారు తెలంగాణ ప్రజలు పరిపాలించమని. మరి ఆయనకి ఏం పని ఫామ్ హౌస్లో ఏమంటాడు? మరి పరిపాలించమని నీకు అవకాశం ఇచ్చారు, మరి నువ్వు పరిపాలించు. నీ పాలన ఏందో చూపి, నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయి. నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నావు, అవి ఇచ్చి చూపి. మహిళలకు 2500 అన్నావు, అవి ఇచ్చి చూపి. ఇవిగా నువ్వు చేయాల్సింది. అబద్ధాలు పెన్షన్లు పెంచుతున్నావు, అది పెంచు. ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టి చూపి. ఎడ్యుకేషన్ మాఫియాని, మెడికల్ మాఫియాని అడ్డుకొని చూపి. కరప్షన్ అడ్డుకో. ఇదిగా చేయాల్సింది. ఇవేం చేయకుండా ఈ ఫాల్తు మాటలు మాట్లాడుకుంటూ ఉంటావు ఇక. సో డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు ఉత్తమ్ పొన్నంతో కలిసి మీడియా సమావేశం ఇక. సో ఇట్లా మాట్లాడుతుండే ఇక. ఇదే మాట్లాడుతుంది ఇక్కడ కేటీఆర్ ఏమంటుండు, మేడిగడ్డను ముట్టుకోకుండానే కన్నెపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేయొచ్చు అని చెప్తుండే ఇక. కేటీఆర్ ఏం చెప్తుండు, మేడిగడ్డను ముట్టుకోకుండానే, మేడిగడ్డ కుంగిపోయింది, పలిగిపోయింది, పర్రెల భాష అంటారు కదా. సో మేడిగడ్డను ముట్టుకోకుండానే 96 మీటర్ల ఎత్తులో నీళ్లు పోతున్నాయి కేటీఆర్. రోజుకు 2 టీఎంసీలు చొప్పున 100 రోజుల్లో 200 టీఎంసీలు ఎత్తిపోసుకోవచ్చు. సో అవకాశం ఉందని చెప్తుండే ఇక. ఇట్లా ఈ విధంగా అవకాశం ఉంది. కానీ దీనికి రేవంత్ రెడ్డి ఏమంటుండు, నీళ్ళెట్ ఎత్తిపోస్తావు, మరి బ్యారేజ్ ఎందుకు కట్టుకునేది? బ్యారేజ్ కట్టుకునేది ఎందుకు? స్టోర్ చేయడానికే కదా అని చెప్పాము. వాటికి ఏమంటాడు, నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు ఆయన చెప్తే ఎట్లా ఎత్తిపోస్తావు, స్టోర్ చేయకుండా ఎత్తిపోస్తావు అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. సో నీకు ఎట్లా ఎత్తిపోయాలేదో నీకు తెలియక, దాని మీద నీకు సబ్జెక్ట్ లేక ఇక్కడ ఏమంటుండే ఇక. విశ్రాంత ఇంజనీర్లు చెప్తే వాళ్ళని కూడా ఏమంటారు తెలుసా, వాళ్ళకి బుద్ధి లేదు, వాళ్ళని బొక్కలేయాలి, వాళ్ళకి బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, కేసీఆర్ కొత్త పలుకుతుర్రు, తెలంగాణ మేధావుల తోలు తీయాలి అంటుడు. తెలంగాణ మేధావుల తోలు తీయాలట. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు, బలిపెక్కిన మాటలు, పొగరు పట్టిన మాటలు. సో ఇది మాట్లాడుతూ ఉన్నారు ఇక. గోదావరిలో పైన ఎక్కడ నీళ్ళు లేవు, కన్నెపల్లి దగ్గరే ఉన్నాయి, అది మేడిగడ్డ కాదు మేడిగడ్డ, 25 లక్షల క్యూసెక్ల వరదలు తట్టుకుంటుందని కామెంట్ చేసిండు. సో ఇక్కడ ఇక్కడ కేటీఆర్ ఏమంటా ఉన్నాడంటే నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు అని చెప్పి ఒక పక్క చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఈయన ఏం చేస్తుండు, రేవంత్ రెడ్డి చెప్తుండు, ఆరోపణలు చేస్తుండు, కొట్టుకపోతుంది మేడిగడ్డ అంటుండు, మునిగిపోతుంది అంటుండు. సో ఇక్కడ నీళ్ళు ఇచ్చే ఉద్దేశం నీకున్నదా? ఫస్ట్ ఎన్డీఎస్సీ అని చెప్పింది రిపేర్ చేసుకొని వాడుకోవచ్చు అని చెప్పింది మేడిగడ్డను. మరి ఎందుకు రిపేర్ చేస్తలేవు? ఏం చేసినావు? మరి ఏం బీగినావు రేవంత్ రెడ్డి? సమ్మర్ అంతా ఏం చేసినావు? అంతకుముందు ఏం చేసినావు? రైతులకు నీళ్ళు అందించాలని తెలుసు కదా నీకు, మరి ఎందుకు రిపేర్ చేయించలే? అర్థమైంది, స్పష్టంగా అర్థమవుతుంది. రేవంత్ రెడ్డికి రైతులకు నీళ్ళు ఇచ్చే ఉద్దేశం లేదు, కనిపిస్తలేదు. దీనికోసం డ్రామాలు ఆడుతుండు, పొలిటికల్ డ్రామాలు ఆడుతుండు, పొలిటికల్ గేమ్ ఆడుతూ ఉన్నాడు. అంతకుమించి ఏం చేసింది లేదు, పీకింది లేదు, పొడిచింది కూడా ఏం లేదు. సో నీళ్ళు ఇచ్చే ఉద్దేశం రేవంత్ రెడ్డికి అసలు లేదు, స్పష్టంగా అర్థమైపోతుంది ఇక. సో నువ్వు దమ్ముంటే రేవంత్ రెడ్డి, నువ్వు మనగానం అయితే మొగనం అయితే నువ్వు నీళ్ళు ఇచ్చి చూపి. తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందించి చూపించాలి. ఆ తుమ్మిడేటి కట్టి పూర్తి చేసి చూపించాలి. ఇదిగా నువ్వు చేయాల్సింది. ఇవే చేయకుండా ఆరోపణలు చేస్తా, తిడతా, గిట్టే టైంపాస్ చేస్తా అంటే ఇక్కడ నష్టపోయేది రైతులు.